మనది రైతుల పక్షపాత ప్రభుత్వం ముందే చెప్పి మామగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పిన ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప అప్పుడు ఏమైందంటే కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈ రోజు కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది, రాజధాని అంటే ఏందని వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు, ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంట. ఆడ నీకు ఆడ సీ పోర్ట్ లేదు, ఇటు ఉంది కదా నేను సీ పోర్ట్ అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాను. రాజధాని అంటే ఏంది? సీ పోర్ట్ అనేది అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ అనేది గన్నవరంలో ఉంది, నీకు నేషనల్ హైవేలు 4 నేషనల్ హైవేలు జంక్షన్ అక్కడే కలుస్తున్నాయి, 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి, గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది, మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్ని అన్నీ ఉన్నాయి. రాజధాని అంటే ఏంది? ఇవన్నీ నువ్వు మళ్ళా కడతానంటావు, నువ్వు మన జీరో నుంచి స్టార్ట్ చేస్తానంటావు. దానికి మన రోడ్లు లేని చోటు రోడ్లు వేయాలంటావు. 20 కోట్లు అయ్యే రోడ్డు 53 కోట్లు అంటున్నావు. ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్ 20,000 పెడతానంటున్నావు. 4,500 మిగతా చోట అంతా ఖర్చు అయితే అంటే 5 స్టార్ లాబీస్ తో సహా ఇటాలియన్ మార్బుల్ వేసి మాత్రం నీకు 20,400 ఖర్చు అవుతాను ఎస్ఎఫ్టీ. కానీ నేను ప్రతిదీ స్కామే. ఏం జరిగినా కానీ రాజధాని పేరుతో నువ్వు స్కామ్ చేసేదాని కోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తాను. ఇక్కడ అన్ని ఉన్నాయి కదా స్వామి, నువ్వు చేయాల్సిన పని ఏమి లేదు. ఊరికి ఇది కారిడార్ ను ఊరికి రాజధాని కింద డిక్లేర్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇది పెరిగిపోతుంది. ఆడేదో కట్టే బిల్డింగ్ ఆడ ఆపు స్వామి, ఆడ అదేదో కట్టేది ఏదో పెట్టేది ఏదో ఈడబెట్టు 400 ఎకరాలు సరిపోతుంది. రాజధాని అన్నది మనం చరిత్ర చూస్తే అండి, సివిలైజేషన్ స్టార్ట్ అయ్యి ఒక 100-150 సంవత్సరాలు అయింది అనుకుంటే రాజధాని అన్నది ఏ ఒక్క రోజులోనో ఏ ఒక్క సంవత్సరంలోనో పూర్తి కాలేదండి. అది అవ్వదు, ఇంపాసిబుల్ కూడా. ప్రజలు కట్టుకుంటారు రాజధాని, అధికారులు 4-5 బిల్డింగ్లు కట్టగలరే తప్ప మనం సౌకర్యవంతమైన ఆ ఫెసిలిటీస్ ప్రజలకు కల్పిస్తే వాళ్ళు రాజధాని నిర్మిస్తారు. కూకట్పల్లి 25 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టింది ఇప్పుడున్న కూకట్పల్లి అలా కావడానికి. ఏ ఒక్క రోజులోనో కూకట్పల్లి డెవలప్ కాలేదు, లేకపోతే ప్రభుత్వం కష్టపడితే కూకట్పల్లి అలా రాలేదండి. లేకపోతే గచ్చిబౌలి, ఇవన్నీ కూడా ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు అక్కడ నివాస ప్రాంతాలకు అనువైన ప్రదేశం అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. మనం చేయాల్సింది కూడా ప్రజలకు ఆ సౌకర్యం కల్పించడమే. నిన్న రాజధాని రైతులు వచ్చి ఎన్ని బాధలు చెప్పుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు మేము ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వము అంటే మా భూముల్ని అదేందో కట్ట ఉంటుంది కదండి, కట్టను డైవర్ట్ చేసి మాది రిజర్వాయర్ చేసేసినారు. మీరు అధికారంలోకి వచ్చే లోపల నాకు 20 ఎకరాలు ఉంది సార్, ఆల్రెడీ 10 ఎకరాలు వాళ్ళు బలవంతంగా గుంజుకున్నారు, ఇంకొక 10 ఎకరాలు కోర్టులో ఉంది, నెక్స్ట్ టైం వచ్చే లోపల ఆ 10 ఎకరాలు కూడా ఉండదు సార్, అది రిజర్వాయర్ అవుతుంది, నేను చేపలు పట్టుకోవాలి, అందులో నా భూములు లాక్కుంటున్నారు, మాకు ఏది లాభదాయకంగా లేదు అని చెప్పేసి రాజధాని రైతులు నిన్న వచ్చేసి చాలామంది చాలా బాధలు చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మనం ఆలోచించాల్సింది ఒకటే అండి, భేషజాలకు పోకూడదు, మనము విపరీతంగా ఆలోచించకూడదు, లేకపోతే కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ కాదు, ప్రజలకు ఏది మంచిది ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటే అందులో గుంటూరు ఉంది, మచిలీపట్నం ఉంది, విజయవాడ ఉంది. ఇప్పుడు గుంటూరు, మచిలీపట్నం, విజయవాడలో ఓన్లీ డబ్బున్న వాళ్ళు లేరండి, పేదవాళ్ళు ఉన్నారు, రిక్షా కార్మికులు ఉన్నారు, వాళ్ళకి సొంత ఇల్లు ఉంటుంది, లేకపోతే ఆటో నడిపే సోదరుడు ఉన్నాడు, ఇంకా కూలి పని చేసి బతికే సోదరులు ఉన్నారు. వాళ్ళ భూములకు వాళ్ళ ఇళ్లకు వాల్యూ వస్తుందండి, వాళ్ళు కూడా డబ్బును వాళ్ళు అవుతారు. అదే రాజధాని అయితే ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజధాని రైతులకే సరిగా పరిహారం లేదు, వాళ్ళకి సరిగా కావాల్సిన భూములు ఇవ్వట్లేదు. ఇంకా బయట వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వాళ్ళు కొంటారు, ఎప్పుడు అక్కడ నివాసాలు ఏర్పరచుకుంటారు. ఇంకొక 4-5 ఏళ్ళకి వాళ్ళు ఒకవేళ ఆలోచన చేయడానికి కూడా భయపడతారండి. ఇప్పుడు స్క్వేర్ ఫీటు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు ఉందనుకోండి, ఇంకో 5 ఏళ్ళకి అది 500-1000 అవుతుంది. నేను చెప్పేది 100లో చెప్తున్నా, అది లక్షల్లో కోట్లలో అవుద్ది. ఇంకా సామాన్యుడు ఎక్కడ రాజధానిలో నివాస ప్రాంతాన్ని వాళ్ళు ఎన్నుకుంటారు? ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు మావిగన్ అంటే 3 పెద్ద రైల్వే స్టేషన్లు రాజధానిలోనే ఉన్నట్లు, కనెక్టివిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఎయిర్పోర్ట్ ఉంది, సీ పోర్ట్ ఉంది, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి విజయవాడలో. సో విజయవాడలో ఉన్న వాళ్ళ భూములకు లేకపోతే వాళ్ళ స్థలాలకు వాల్యూ పెరుగుతుంది. ఇది అందరి రాజధాని అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏదంటే స్క్వేర్ ఫీట్ 4,500 బయట ఇటాలియన్ మార్బుల్తో బ్యూటిఫుల్గా కట్టే అవకాశం ఉన్నప్పుడు స్క్వేర్ ఫీట్కి 20,000 ఛార్జ్ చేస్తారంట. 20 కోట్లు ఒక కిలోమీటర్ రోడ్డు వేయచ్చు అంటే 53 కోట్లు. మొత్తం తింటున్నారండి, రాజధాని పేరుతో మొత్తం తినేస్తున్నారు వాళ్ళు. అంతకంటే ఏం జరగట్లేదు. ఎవరికి లాభం? ఇప్పుడు నిన్న ఒక రాజధాని సోదరుడే చెప్తున్నాడు, ఇంతకుముందు చంద్రబాబు గారి ఇంటి పక్కన గ్రీన్ ఫీల్డ్ లేదంట, ఇప్పుడు చంద్రబాబు గారి ఇల్లు ఇక్కడంట, నారాయణ గారి ఇల్లు అక్కడంట, మధ్యలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు గ్రీన్ ఫీల్డ్ అంటే పార్కులు
చంద్రబాబు గారు నారాయణ గారి కుటుంబం బయటకు వచ్చినప్పుడు వాకింగ్ చేయడానికి దానికి దీనికి పార్కులు. అవి కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది, ఇది ప్రజలు సామాన్యులు నడవడానికి నిషిద్ధం, ఎందుకంటే విఐపీలు ఉన్న ఏరియా, ఇక్కడ సెక్యూరిటీ కోసం మీరు ఎవరు రాకూడదు అంటారు. అది వాళ్ళ ఫ్యామిలీకి అయిపోతుంది, ప్రభుత్వ భూమి. ఆలోచించండి, ఇది ఏది కూడా నేను చెప్పేది కాదండి, రాజధాని రైతులే చెప్పినారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదో 3 రాజధానులు అది ఇదని చెప్పేసి వాళ్ళు ఇష్టారీతిన వాళ్ళు ఒకటే అజెండా అండి తెలుగుదేశం వాళ్ళది. ఇంతకుముందు 1,00,000 కోట్లని నమ్మించాలని చూసినారు. ఏమైనా 1,00,000 కోట్లు ఎక్కడైనా దొరికినాయా? ఆ కేసులో ఒక్కటంటే ఒక పురోగతి ఉందా? లాస్ట్కి ఇప్పుడు అన్ని కేసులు పోయి 600 కోట్లు 700 కోట్లు ఎప్పుడో అదేదో నడుస్తున్నాయి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు, నాకు ఆ లీగాలిటీస్ తెలియదు. తర్వాత లిక్కర్ స్కామ్ అన్నారు, ఒక్కటంటే ఒకటి. మొన్న కూడా ఎవడో పందిపట్టాబో ఎవడో మాట్లాడుతూ ఇంకా అన్ని దొరికిపోయినాయి అయిపోయినాయి. 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఏదో ఒకటి లేపడము, మళ్ళీ దాని నుంచి ప్రజల్ని అంటే ఏదైనా ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది అనుకోండి డైవర్ట్ చేయడము, డైవర్షన్ పాలిటిక్స్. మళ్ళీ ఒక 4 నెలల తర్వాత మళ్ళీ లిక్కర్ అంటారు. మధ్యలో ఒక 3-4 నెలలు లిక్కర్ కామ్ అయిపోయినది. ఇప్పుడు మళ్ళీ లిక్కర్ అని కొంచెం హంగామా, మళ్ళీ 4 నెలల తర్వాత ఇంకో లిక్కర్ అంటారు. ఏవో ఒకటి అయితే ఒకటండి, వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజల్ని గమనించమని అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే ఇంకా వాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి 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 వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని మొత్తం లాగి మళ్ళీ ఏదైనా మీరు గమనించండి, వాళ్ళ చెప్పే వార్తలో ఇదిగో సోర్స్ అని చెప్పేసి ఒక్క దానికైనా సోర్స్ ఉంటుందండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, పచ్చ మీడియాకి ఒక్కటైనా సోర్స్ ఉంటుందే? సిట్ వాళ్ళు ప్రశ్నలు అడిగారంట, ఇక్కడ ఎవరైనా శంకర్ రెడ్డి చెప్పాడంట పాస్వర్డ్ మర్చిపోయా, ఫోన్ పగలగొట్టా అని. ఆధారాలు ఉన్నాయా? చూపించండి. వీడియో రికార్డింగ్ కానీ లేకపోతే సిట్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ మీట్ కానీ చూపించండి. కేఎన్ఆర్కి ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇంకా 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ బాస్కి ఎంత ఉంటాయో, ఎక్కడ 1,000 కోట్ల ఆస్తులు చూపించండి, రికార్డ్ చూపించండి. ఎవరు చెప్పారు 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని? 7 ఏళ్ల నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటే 7-8 ఏళ్ల నుంచి బ్యాంకులో అఫీషియల్గా ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఇంకా అవన్నీ అవినీతి సొమ్ములు, లేకపోతే ఎక్కడ కూడా లిక్కర్కు దానికి సంబంధం ఉంది లేదు, కానీ లిక్కర్ దానికి కలిపేసి మాట్లాడడం. ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలంటే పచ్చ మీడియా వాళ్ళని చూసి నేర్చుకోవాలండి. వాళ్ళు ఒక్కరే మంచోళ్ళు. ఎల్ముండల సాంబిగాడు, అలాగే టాల్కం పౌడర్ వంశీ, వెంకటకృష్ణ, ఇంకోడు ఎవడో మరో ఏదో మూత్రమని వస్తుంటాడు, ఆ మూత్రంగాడు, ఇలా ఒక 5-6 మంది ఉన్నారు. వాళ్ళు మాత్రమే మంచోళ్ళు, పునీతులు. ఇంకా మిగతా అందరూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసేది కరెక్ట్ అంటారో, వాళ్ళందరి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టి, వాళ్ళ వ్యాపారాలను ఇబ్బంది పెట్టి, వాళ్ళని రోడ్డు మీద పడేసి వాళ్ళు సునకానందం పొందుతారు. ఏమొస్తుంది ప్రతిఫలంగా అంటే చంద్రబాబు సంకలనాకి వాళ్ళు బతుకు వెళ్ళదీస్తున్నారు. ఇది వాళ్ళ బతుకులు. వాళ్ళొక్కరే అండి మంచోళ్ళు, ఇంకా ఎవరు మంచోళ్ళు కాదు ఆంధ్ర రాష్ట్రంలో. పైగా వాళ్ళందరూ తెలంగాణలో ఉంటారు, తెలంగాణ వాళ్ళని చెప్పుకుంటారు. వరంగల్ ముద్దు బిడ్డ, నిజామాబాద్ ఆ బిడ్డ ఈ బిడ్డ అని చెప్పుకుంటారు. ఎవరు సాంబిగాడు, వెంకటకృష్ణ. ఆంధ్ర వాళ్ళ మీద విషం కక్కడం, దుమ్మెత్తిపోయడం, ఇది వాళ్ళ బతుకులండి.